వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన ఇంకొక కీలక అప్డేట్, దానికి సంబంధించిన జీవో, అర్హులెవరు, అర్హత ఏంటి, ఫామ్, దాని లాస్ట్ డేట్ ఫిల్లింగ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఇంతకీ కొత్త పథకం ఏంటి, ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఎవరు అర్హులు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి స్థలం ఉంటే ప్రభుత్వం కట్టుకోవడానికి ఆర్థిక సహాయం 5 లక్షలు, మిగతా డబ్బులు లబ్ధిదారులు వేసి కట్టుకుంటారు. ఇక లేని పక్షాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం ఇస్తుంటుంది. కానీ ఈ రెండిటికి సంబంధం లేకుండా ఇంద్రమ్మ ఇళ్లలో కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఈ రెండు కూడా వైట్ రేషన్ కార్డుదారులకి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళకి అండ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి ఇట్లాంటి వాళ్ళని చూస్ చేసి ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించబోతున్న ఇల్లులు లోయర్ ఇన్కమ్ గ్రూప్ LIGకి సంబంధించిన టవర్స్ నిర్మించబోతుంది. అంటే వీళ్ళకి సంబంధించి వైట్ రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం లేని వాళ్ళకి సంబంధించి LIG గ్రూప్ కింద, లోయర్ ఇన్కమ్ గ్రూప్ కింద డివైడ్ చేసి వాళ్ళకి ఇల్లు అందించబోతుంది. మరి దీనికి విధి విధానాలు ఏంటి, ఎక్కడ ఇవ్వబోతుంది? సో హైదరాబాద్లో పనిచేస్తుంటే ఎక్కడో ఊర్లో ఇల్లు ఇస్తే మాకేం ప్రయోజనం, ఇక్కడ నుంచి అక్కడ మేము రాను పోను ఛార్జీలు ఎక్కువైతాయని, అప్ అండ్ డౌన్ చేయలేమని, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకనే ఎక్కడి వాళ్ళకి హైదరాబాద్లో అక్కడే ఇల్లు కట్టియాలని నిర్ణయించింది. సో అంతకని ప్లేస్ హైదరాబాద్లో ఎట్లుంది అని వెంటనే ఇంకొక క్వశ్చన్ మార్క్ బుర్రల్లో వెలుగుతూనే ఉంటుంది. సో దానికోసం దాదాపు 26 ప్రాంతాల్లో భూమిని కేటాయించింది ప్రభుత్వం ఆల్రెడీ. సో భూమి కేటాయింపు సంబంధించిన పూర్తి పనులు జరిగిపోయినాయి. అందులో కొన్ని ల్యాండ్స్ ఎక్కడెక్కడ అనే ప్లేసెస్ కూడా చెప్తా. కుక్కట్పల్లి, LB నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, రాయదుర్గం, షేక్పేట్, గచ్చిబౌలి, నాన్క్రామ్గూడ, కాజాగూడ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో, సో ఇట్లా హైదరాబాద్ సిటీలో ఉండే హాట్ స్పాట్స్లో కూడా కొన్ని ల్యాండ్స్ అనేవి అక్యూజ్ చేసి పెట్టింది గవర్నమెంట్. సో ఈ భూముల్లో ఒక టవర్స్ నిర్మించబోతుంది G+10. సో G+10 నిర్మించిన తర్వాత దాన్ని LIG గ్రూప్ కింద డివైడ్ చేసిన వాళ్ళ అర్హులకి ఇవ్వబోతుంది. మరి ఈ అర్హులకి ఇవ్వాలంటే ప్రభుత్వం ఒక పక్కనేమో ఫ్రీ, ఇంకో పక్కనేమో 5 లక్షల ఆర్థిక సాయం. మరి LIG గ్రూప్కి ఎలా ఇవ్వబోతుంది? ఎందుకంటే నామ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అని ఆలోచించే వాళ్ళ కోసమే ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతుంది. సో అది ఏంటంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉండే వాళ్ళకి ప్రభుత్వం హాట్ స్పాట్స్లో అయినా లేదంటే మిగతా ప్రాంతాల్లో అయినా సిటీ శివారు ప్రాంతాల్లో అయినా ఈ టవర్స్ నిర్మించబోతుంది. సో నిర్మాణానికి ముందే ఈ గ్రూప్ని ఎంపిక చేయబోతుంది, అంటే లబ్ధిదారులను ఎంపిక చేయబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అండ్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగి ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఉండే వ్యక్తి దగ్గరనో బిల్డర్ దగ్గరనో ఒక ఫ్లాట్ కొంటే అపార్ట్మెంట్లో ఎట్లా ఉంటుంది, ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే పేమెంట్స్ అనేవి EMI రూపంలో కడుతూ ఉంటారు. ఇంకో మంది బల్క్ అమౌంట్ కట్టి ఒకేసారి ఫ్లాట్ నిర్మాణం అయిన తర్వాత తీసుకుంటారు. సేమ్ హ్యాస్టీస్ అదే పద్ధతిని ఇప్పుడు ప్రభుత్వం అవలంబించబోతుంది. అంటే ఈ భూ కేటాయింపుల తర్వాత ఈ నెల ఒక జీవో జారీ చేయబోతుంది, విధి విధానాలపైన ఒక ప్రకటన జారీ చేయబోతుంది. సో లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ ఇన్కమ్ గ్రూప్ని ప్రత్యేకంగా ఇది మా ఇన్కమ్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ GHMC చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేదే అవసరం లేకుండా ఈ పథకం ఉండబోతుంది. సో ఓన్లీ చెప్పాలంటే ఒక సాధారణ ఒక ఫామ్ని ప్రభుత్వం ప్రకటించబోతుంది, జారీ చేయబోతుంది. సో ఆ ఫామ్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్, కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ దాంతోపాటు ఇన్కమ్ డీటెయిల్స్ ఉండబోతున్నాయి. సో ఈ ఒక్క సాధారణ ఫాము 2 ఫొటోస్ అండ్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్తో అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఫామ్ ఫిలప్ చేసి ఎక్కడ ఇవ్వాలి అనేది అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు. సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయినప్పటికీ ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ సదరు వ్యక్తి ఎవరైతే లబ్ధిదారులుగా ప్రభుత్వం ప్రకటించబోతుందో ఆ వ్యక్తికి సంబంధించిన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీలోనే కావచ్చు, ఎక్కడ కూడా ఆయన పేరు మీద ఫ్లాట్ కావచ్చు, జాగా కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇక ఒక్క మాటలు చెప్పాలంటే చిల్లిగవ్వ ఆస్తి లేకుండా ఉండాలి. సో వాళ్ళే ఈ పథకానికి అర్హులు. సో వాళ్ళ జీతాలు 50,000 రూపాయల లోపు ప్రతి నెల ఉండాలి, 5 లక్షల లోపు ఇన్కమ్ గ్రూప్లో ఉండాలి. సో దీన్ని 5,50,000 వరకు కూడా ప్రభుత్వం చేయాలన్న ఆలోచన ఉంది. సో వాళ్ళకి కారు ఉందా లేదంటే ఇంకొక పథకానికి లబ్ధిదారుల, గవర్నమెంట్ ఎంప్లాయీసా, కాంట్రాక్ట్ ఎంప్లాయీసా, పెన్షన్దారుల, ఇట్లాంటివేవి కూడా అడ్డంకులు లేనే లేవు. అండ్ వీళ్ళకి సంబంధించిన కరెంట్ పథకం వీళ్ళు లబ్ధిదారుల రేషన్ కార్డు ఉందా లేదా అనేది కూడా ప్రభుత్వం చూడాలనే ఆలోచనలో లేదు. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి
అప్లికేషన్ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని సర్వే లాగానే ఈ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. సో లబ్ధిదారులకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ని అనౌన్స్ చేస్తుంది. సో ఇదంతా కూడా టైం టేకింగ్. ఈ ఏడాది కాదు అనుకుని ఆలోచించే వాళ్ళ కోసం ఈ పనులు శరవేగంగా చేయడానికి ముందే అందుకనే ల్యాండ్ అక్యూజ్ చేసి పెట్టారు. ఈ నెల 20 తారీఖున ఒక జీవో రిలీజ్ చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించిన ఇంకా ఇన్ డీటెయిల్ ప్రకటన కూడా ప్రభుత్వం చేయబోతుంది. ఫామ్ ఫిల్లింగ్ కూడా అండ్ ఆ ఫామ్ని కూడా 20 తారీఖున ప్రకటించబోతుంది. అండ్ ఆఖరి తేదీ ఎప్పుడు సబ్మిట్ చేయాలనేది కూడా ప్రభుత్వం అదే రోజు ప్రకటించబోతుంది. సో ఫామ్ ఫిల్ చేసిన వెంటనే స్క్రూటినీ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆ స్క్రూటినీ అయిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయబోతుంది. సో ఒక్కసారి లబ్ధిదారుల అనౌన్స్మెంట్ అయిన వెంటనే వాళ్ళు ఫస్ట్ టర్మ్న కొంత మొత్తానికి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. సో అప్పుడే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అక్కడ ప్రభుత్వ భూమి కన్స్ట్రక్షన్ పూర్తిగా ఖర్చు ప్రభుత్వమే. ఈఎంఐ రూపంలో లబ్ధిదారులు చెల్లించాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారు కదా. ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లోనే ఇల్లు కట్టించిస్తారు. ఇంద్రమ్మ ఇల్లుకి ఎట్లయితే 5 లక్షల సబ్సిడీ ఇస్తున్నారో హ్యాస్టీస్ అలాంటి 5 లక్షల రూపాయలే ఈ ఫ్లాట్ ఓనర్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి పర్మనెంట్ ఓనర్షిప్ అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా. సో కానీ ఇప్పుడు ఈ ఎల్ఐజీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇళ్ళు తీసుకుంటారో లబ్ధిదారుగా ప్రభుత్వం ప్రకటిస్తుందో వాళ్ళకి మాత్రం పర్మనెంట్ ఓనర్షిప్ కూడా ఇవ్వబోతుంది. అంటే వన్స్ పర్మనెంట్ ఓనర్షిప్ ఇస్తే తప్ప బ్యాంకుల నుంచి ఈఎంఐలు రావు, లోన్లు రావు. సో అదొక తిరకాసు. అయితే ఇన్ కేస్ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆ ఇల్లు అమ్ముకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఆ ఇల్లు అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ ఎంత అంటే 650 ఎస్ఎఫ్టీ ఉండబోతుంది. దీనికి సంబంధించిన లోగో ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించిన పేర్లకు సంబంధించిన ఒక కాంపిటీషన్ ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో పూర్తి స్థాయిలో ఈ కంప్లీట్ అవ్వడానికి కూడా ఆఖరి తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అండ్ ఎవరైతే ప్రభుత్వానికి మెచ్చేలా అండ్ ప్రజలు నచ్చేలా లోగో రూపొందిస్తారో వాళ్ళకి ₹1,00,000 నజరానా కూడా అవార్డు ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ నెల 20 వరకు కంప్లీట్ కాబోతుంది. సో ఇదనమాట ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి అండ్ దాంతోపాటు కొత్తగా రాబోతున్న ఎల్ఐజికి సంబంధించి. సో లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఓకే, మరి హయ్యర్ ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వీళ్ళకు కూడా కొత్త ఇల్లు మేమే కట్టిస్తాము అని ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క పొంగులేటి శ్రీనివాసు అండ్ దాంతోపాటు మిగతా బీసీ మంత్రులందరూ ప్రకటించారుగా. దాని పరిస్థితి ఏంటి అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటిగా ఈ ఎల్ఐజీ స్టార్ట్ చేయబోతున్నారు G+10. తర్వాత ఇది సక్సెస్ రేట్ని బట్టి అండ్ ప్రజల ఆదరణ బట్టి మిగతా ఎంఐజీ, హెచ్ఐజీ కూడా వచ్చే ఏడాది పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. సో ఇదనమాట ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన కొత్త పథకం అప్డేట్.